ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మేడం, చాలా రెగ్యులర్ గా వింటూ ఉంటాం ఆస్తమా ఆస్తమా ఆస్తమా. అసలు ఆస్తమా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? ఆస్తమా అంటే కామన్ గా మాట్లాడే మాట ఉబ్బసం. తెలుగులో మనం చెప్పాలంటే కామన్ లేమన్ మాట్లాడే మాట ఉబ్బసం అన్నమాట. ఆస్తమా అంటే అది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ఊపిరితిత్తులు అంటే గాలి వెళ్ళే శ్వాస నాళాలు అనేవి ఉంటాయి అన్నమాట. మనకి ఆ శ్వాసనాళాలు ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అయ్యి శ్వాసనాళాలు కిందకి వెళ్ళి డివైడ్ అవుతూ ఉంటుంది అనమాట. బ్రాంచెస్ లాగా డివైడ్ అయ్యి ఊపిరితిత్తుల చుట్టూ ట్రీ లాగా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది అనమాట. ఆ శ్వాసనాళాలకి ఏమైనా ఇబ్బంది వస్తే అంటే ముడుచుకుంటాయి, దాంట్లో కూడా కండరాలు ఉంటాయి అన్నమాట. ఆ కండరాలు ముడుచుకుని ఉంటే అది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తే అది ఆస్తమా అనమాట. ఇంకా దానికి కామన్ పేర్లు, కొంతమంది నాకు ఎలర్జీ ఉందండి అంటారు, ఆస్తమా అంటారు, ఉబ్బసం ఉందంటారు, రకరకాల పేర్లు అనమాట. సో బేసికల్ గా అసలు ఇది ఎందుకు వస్తుంది మేడం? వంశపారంపర్యంగా వచ్చే ఒక వ్యాధి అనమాట ఆస్తమా అన్నది. మన పేరెంట్స్లో ఒకళ్ళకి కనుక ఫాదర్కి కానీ మదర్కి కానీ ఆస్తమా ఉందనుకోండి, చిన్నపిల్లల్లో రావడానికి అంటే వాళ్ళ కిడ్స్లో రావడానికి ఒక 3 to 6 times హయ్యర్ రిస్క్ ఉంటుందన్నమాట. అంటే నార్మల్ వాళ్ళకి సపోజ్ ఇట్స్ ఓన్లీ వన్ రిస్క్ అనుకోండి, 1 time రిస్క్ అనుకోండి. మన ఫాదర్కో మన మదర్కో ఉందనుకోండి, ఇట్స్ 3 to 6 times ఇట్స్ మోర్ దట్ మనకి ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అట్లాగే మన ఆంట్స్కి కానీ అంకుల్స్కి కానీ మేనత్తలకి మేనమామలకి అమ్మమ్మలకి తాతలకి వాళ్ళకున్నా కూడా మనకు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట. పేరెంట్స్కి ఉంటే ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది, అండ్ మిగతా వాళ్ళకి ఉంటే కొంచెం రిలేటివ్లీ లెస్ అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే వాతావరణానికి వాళ్ళ శరీరానికి జరిగే ఒక ఫైటింగ్, వాతావరణానికి వీళ్ళ లంగ్స్కి వీళ్ళ శ్వాసనాళాలకి జరిగే ఒక ఫైటింగ్ అనమాట. సో అందరికీ అన్నీ పడవు అని కాదు, కొన్ని రకాల ఎలర్జెన్స్ గాలిలో ఉండేవి కానీ ఫుడ్ ఎలర్జెన్స్ కానీ అట్లాంటి వాటికి మన బాడీ రియాక్ట్ అవుతూ ఉంటుంది, హైపర్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. నార్మల్ రియాక్షన్ ఈజ్ డిఫరెంట్. నార్మల్గా అందరికీ ఏదన్నా కొంచెం ఒక ఇరిటెంట్, ఒక ఘాటు స్మెల్ దొరికినా, ఏదన్నా ఒక పొగ తగిలితే కొంచెం దగ్గు వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. బట్ వీళ్ళు హైపర్గా రియాక్ట్ అవుతారు, ఓవర్గా రియాక్ట్ అవుతారు అనమాట ఆస్తమా వాళ్ళు. ఆ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఆ శ్వాసనాళాల్లో మ్యూకోజా అని పొర ఉంటుందన్నమాట. అది వాపులాగా వచ్చేస్తుంది. ఒక మామూలు ఎలర్జెన్ అతనికి పడదు, ఆ పేషెంట్కి పడదు అనమాట. ఆ ఎలర్జెన్ అన్నది వాళ్ళకి తగలంగానే ఆ శ్వాసనాళంలో ఉన్న మ్యూకోజా అన్నది, ఆ సన్నటి పొర అన్నది వాపు వస్తుంది అనమాట. వాసిపోయి అక్కడి నుంచి తెమడ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అట్లాగే శ్వాసనాళాల్లో కండరాలు ఉంటాయి, ఆ కండరాలు కంట్రాక్ట్ అవుతాయి అనమాట. మామూలుగా శ్వాసనాళాలు ఇలా కొంచెం వెడల్పుగా ఉంటాయి, అంత గాలి మనకి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఈ చుట్టూ ఉన్న కండరము ఈ ఎలర్జెన్కి వీళ్ళు ఓవర్గా రియాక్ట్ అయ్యేపటికి కండరం ఇలా బిగుసుకుంటుంది అనమాట. అప్పుడు కొంచెం నేరో అయిపోతాయి. సో గాలి లోపలికి వెళ్ళటము బయటికి రావటం, ఆ శ్వాస లోపలికి వెళ్ళటం బయటికి రావటం అన్నది కష్టంగా ఉంటుంది అనమాట. ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఆస్తమా పేషెంట్ లక్షణాలు ఎలా ఉంటాయి? దగ్గు, ఛాతీ పట్టేసినట్టు ఉంటాము, పిల్లి కూతలు, అంటే అంత నేరో ద్వారా, నేరో ఎయిర్వేస్ ద్వారా, నేరో ఆ శ్వాసనాళాల ద్వారా గాలి లోపలికి వెళ్ళటం బయటికి వెళ్ళటం అనేది శబ్దం వస్తూ ఉంటుంది అనమాట. అది పిల్లి కూతలు. సో విపరీతమైన దగ్గు, పిల్లి కూతలు రావటము, ఛాతీ పట్టేసినట్టు ఉంటాము, ఆయాసము, ఇవి ఆస్తమా పేషెంట్ లక్షణాలు అనమాట.